చాలా మంది ఇండివిజువల్స్ కూడా వాళ్ళు ట్రేడింగ్ రిలేటెడ్ గా కూడా డేటా సైన్స్ యూస్ చేస్తున్నారు అని చెప్పి ఎలా యూస్ చేస్తున్నారు? ఒక పర్టిక్యులర్ స్టాక్ తీసుకోండి. కెన్ ఐ ఆస్క్ యు ఫ్యూ లిటిల్ టఫ్ క్వశ్చన్స్? షూర్ బికాస్ సీ ఐ హ్యావ్ ఫ్యూ ప్రాబ్లమ్స్ విత్ ఎడ్టెక్ వరల్డ్. అంటే ఏ వల్ల జాబ్స్ పోతాయని. ఎట్లాంటి జాబ్స్ రిప్లేస్ చేసినారంటే there is one company, Asian Paints is Asian one Paints, where yes. even many fund managers కూడా దీని గురించి మాట్లాడతారు, ఆ కంపెనీ గురించి అప్రిషియేట్ చేస్తారు. మీరు అలాంటివి ఏమైనా చూసారంటే వేరే కంపెనీస్ ఏమైనా? మీరు రికమెండేషన్ ఇచ్చినాను కానీ నాకు ఇంకొక కంపెనీ గుర్తొచ్చింది, రేట్ గైన్ అని చెప్పి. ఇట్స్ ఎ ట్రావెల్ ఇండస్ట్రీ కంపెనీ. వాట్ దే డూ ఈస్ ఊబర్, ఓలా, ఇప్పుడు ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో వెరీ మచ్. మీరు చెప్పినప్పుడు గుర్తొచ్చింది. వీ హ్యావ్ వన్. వాట్ ఈస్ ద సాలరీ రేంజ్ హైరింగ్ అవుతుంది? వీ హ్యాడ్ వన్ స్టూడెంట్, హీ ఫినిష్డ్ కాలేజ్. ఆ తర్వాత గవర్నమెంట్ ఎగ్జామ్స్ అని 4 years కెరియర్ గ్యాప్ వచ్చింది. హాయ్ గైస్, వెల్కమ్ టు సాయిపత్రి టాక్స్. డేటా ఈజ్ ద న్యూ ఆయిల్. ఈ స్టేట్మెంట్ మీరు చాలాసార్లు వింటారు, చాలా చోట్ల చూసే ఉంటారు, అవునా? నవ్వు మనం చూసినట్టయితే బిస్కెట్ తయారు చేసే కంపెనీ నుంచి బ్యాంక్స్ వరకు, పెయింట్ తయారు చేసే కంపెనీ నుంచి ట్రావెల్ ఇండస్ట్రీ వరకు, వాట్ నాట్, ప్రతి ఇండస్ట్రీ డేటా మీద వర్క్ చేస్తుంది. ఈ డేటాని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుని వాళ్ళ బిజినెస్ని గ్రో చేయడానికి ప్లాన్ చేస్తున్నారు కదా. నువ్వు ఈ డేటా మీద కంపెనీస్ వర్క్ చేయాలంటే ఆ డేటాని అనలైజ్ చేయగలిగే వాళ్ళు కావాలి కదా. సో దీనివల్ల మనకి ఈ డేటా సైన్స్ తెలిసిన వాళ్ళకి చాలా డిమాండ్ అయితే మార్కెట్లో పెరుగుతుంది. నవ్వు అసలు ఈ డేటా సైన్స్ అంటే ఏంటి, అండ్ ఈ డేటా సైన్స్ రిలేటెడ్గా మనకి మార్కెట్లో ఏదైతే నాయిస్ కనబడుతుందో అది నిజంగానే అంత ఆపర్చునిటీ ఉందా లేదా, అండ్ ఒకవేళ ఎవరైనా ఈ డేటా సైన్స్ స్కిల్ని ఎక్వైర్ చేసుకోగలిగినట్టయితే వాళ్ళ కెరీర్లో ఎంతవరకు గ్రో అవచ్చు, అంటే వాళ్ళ ఇన్కమ్ని ఎంతవరకు గ్రో చేయొచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ చాలా మందిలో ఉన్నాయి. సో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రిలేటెడ్గా ఓడియన్ స్కూల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనం కొలాబరేట్ ఈరోజు ఈ వీడియోలోని ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ మీకు ఇవ్వడంతో పాటు ఇంకా చాలా డిస్కషన్ నడిచింది. యాక్చువల్లీ ఈ డేటాని యూజ్ చేసి మనకి ఫైనాన్షియల్ మార్కెట్స్లో కంపెనీస్ ఎలా వర్క్ చేస్తున్నాయి, అండ్ ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఇండివిజువల్ ఇన్వెస్టర్స్, ట్రేడర్స్ వాళ్ళు ఈ డేటా సైన్స్ని వాళ్ళ ఇన్వెస్టింగ్లోని, ట్రేడింగ్లోని ఎలా యూజ్ చేసుకున్నారు, ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి, ఇంట్రెస్టింగ్ వీడియో ఇది. అండ్ వీడియో చూసినప్పుడు వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. లెట్ మీ ప్లే ద ఇంటర్వ్యూ నౌ. హాయ్ శృతి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అలాట్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్వైట్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ. మీరు టీచ్ చేసే సబ్జెక్ట్ ఏదైతే ఉన్నదో మా వ్యూవర్స్కి అయితే చాలా రెలవెంట్ అవబోతుంది. ఎందుకంటే ఇన్ ఆర్ ఇండస్ట్రీ ఆఫ్ లెట్ మీరు టీచ్ చేసే సబ్జెక్ట్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఇండివిజువల్ ట్రేడర్స్ యూజ్ చేసి దే ఆర్ మేకింగ్ లాట్ ఆఫ్ మనీ, అండ్ చాలా ఇన్స్టిట్యూట్స్ దే ఆర్ యూజింగ్ ఇట్. సో ఫైనాన్షియల్ ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్ యూజింగ్ లాట్ ఆఫ్ డేటా సైన్స్. ఈ టాపిక్ వద్దాం, బికాస్ కార్పొరేట్స్ కూడా యూజ్ చేస్తున్నారు. ఈ టాపిక్ రిలేటెడ్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ దానికన్నా ముందు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రిలేటెడ్గా చాలా ఇంట్రెస్ట్ నాకు కానీ నా వ్యూవర్స్ కానీ. సో దాని గురించి మాట్లాడదాం. అండ్ ఇంకోటి, బిఫోర్ we get into that topic, I want to thank you guys because you are addressing one of the major issue. See, problem ఏంటంటే మన దగ్గర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లోని చాలా వరకు జాబ్ రిలేటెడ్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో దానికన్నా మోస్ట్ ఆఫ్ ద అదర్ కంటెంట్ టీచ్ చేస్తారు. బట్ జాబ్ రిలేటెడ్ కంటెంట్, అప్స్కిల్లింగ్ కంటెంట్ పార్ట్ ఏదైతే ఉన్నదో దీనివల్ల కెరియర్స్లో పీపుల్ కెన్ గ్రో టు ద నెక్స్ట్ లెవెల్ అండ్ దే కెన్ గెట్ ఇన్ టు గుడ్ జాబ్స్. సో థ్యాంక్స్ ఫర్ సాల్వింగ్ దట్ problem to the market. Thank you. First I want to understand అండి, see as a Odin school which started very recently, so 2-3 years అయింది. So ఈ 2-3 years లో how are you growing and what courses you guys offer, right, and how much staff you have? ఓకే, సో ఓడిన్ స్కూల్ 2021లో సెటప్ చేసాము, విచ్ వాజ్ రైట్ ఫస్ట్ వేవ్ అయిపోయిన తర్వాత వెన్ థింగ్స్ వర్ ఓపెనింగ్ అప్. ఆ టైంలో స్టార్ట్ చేసాము. ఎందుకు స్టార్ట్ చేసామంటే ఆ టైంలో ఇండస్ట్రీలో ఒక 2-3 మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఆ పాండమిక్ తర్వాత లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ రియలైజ్డ్ దట్ ఇంత డేటా మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని వాడుకొని స్మార్ట్ డెసిషన్స్ ఎందుకు తీసుకోవద్దు అని చెప్పేసి. సో ఆ రియలైజేషన్తోని ఎవ్రీ కంపెనీ స్టార్టెడ్ యూజింగ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ డేటా సైన్స్, డేటా అనలిటిక్స్. డిమాండ్ చాలా పెరిగిపోయింది. ఆ టైంలో మీరు వినుంటారు 200% శాలరీ హైక్, 300% శాలరీ హైక్. దాట్ వాజ్ ద ఫేజ్. ఎందుకంటే డిమాండ్ చాలా ఉండే ఇండస్ట్రీలో, కానీ టాలెంట్ సప్లై లేదు. ఆల్రెడీ రెడీమేడ్ స్కిల్స్ లేవు ప్రొఫెషనల్స్లో. సో ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఓడిన్ స్కూల్ లాంచ్ చేసాము. నౌ వీ హ్యావ్ మోర్ కోర్సెస్ ఆల్సో ఆన్ వెబ్ డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్. కానీ మనం లాంచ్ చేసింది డేటా సైన్స్తోని. To bridge the skill gap that was existing in that industry at that point of time. Over the last 3 years, growth chala baagundi. I mean, every month oka kotta cohort start chestamu and the intake is around 400-500
4,500 students every month. Students ante I mean early working professionals, majorly around 1 year to 4 years experience ఉన్న వాళ్ళు who also want to upskill in analytics and data science. వాళ్ళు వచ్చి మా దగ్గర నేర్చుకుంటారు and they make very good career transitions. ఓకే, లాస్ట్ 3 years లో ఎంతమంది స్టూడెంట్స్ని మీరు ట్రైన్ చేస్తుంటారు? It's been active learners have been more than 4,000. Okay. 4,000 కంటే ఎక్కువ యాక్టివ్ లెర్నర్స్ ఉన్నారు. ఇట్స్ అ వెరీ డైవర్స్ గ్రూప్ అండి. అంటే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు, అంటే కాలేజ్ అయిపోయింది, కాలేజ్ అయిపోయిన తర్వాత ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ లేవు అని రియలైజ్ అవుతుంది వాళ్ళకి సడన్ గా. సో ఇంకొక కొన్ని స్కిల్స్ నేర్చుకుంటే వాళ్ళ కెరియర్ లాంచ్ ఇంకా బెటర్ ఉంటుంది. సో వాళ్ళు ఉంటారు. ఇంకా నేను చెప్పినట్టు ఎర్లీ వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఒక 2-3 years వర్క్ చేసిన తర్వాత ఈ ఫీల్డ్లో ఇంకా నాకు గ్రోత్ లేదు, నెక్స్ట్ వాట్ అని క్వశ్చన్ వచ్చినప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్ ఏమున్నాయి అని వాళ్ళు అనలైజ్ చేసినప్పుడు డేటా సైన్స్ డెఫినెట్లీ ఈజ్ అ గుడ్ కెరియర్ ఆప్షన్ ఫర్ మెనీ. సో దే విల్ ఆల్సో కమ్ అండ్ జాయిన్. చాలా మంది కెరియర్ ట్రాన్సిషన్ వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు మీరు ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ అనుకోండి, ఒక 4-5 years బ్యాంకింగ్లో ఉన్నారు, బ్యాంకింగ్ మీద ఆర్ ఫైనాన్స్ మీద వాళ్ళకి డొమైన్ నాలెడ్జ్ బాగుంది. ఆ డొమైన్ నాలెడ్జ్ మీద వాళ్ళ అనలిటిక్స్ అండ్ డేటా సైన్స్ కూడా నేర్చుకుంటే ఆ కాంబినేషన్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ కెరియర్ గ్రోత్. బికాజ్ మీకు కూడా తెలిసి ఉంటుంది, ఆల్మోస్ట్ ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ ఆర్ ఎవ్రీ బ్యాంకింగ్ ఫర్మ్లో డేటా సైన్స్ ప్రాక్టీస్ సెటప్ చేస్తున్నారు. ట్రెండ్స్ అనలైజ్ చేయడానికి రికమెండేషన్ ఇంజిన్స్ బిల్డ్ చేస్తున్నారు. ఎన్నో AI బేస్డ్ యాప్స్ వస్తున్నాయి కూడా ట్రేడింగ్ మీద. లైక్ మన సెల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని మనం ఓన్గా ట్రేడింగ్ స్టార్ట్ చేయొచ్చు. సో అట్లాంటి అప్లికేషన్స్ అంతా బిల్డ్ చేయడానికి బ్యాంకింగ్ ఫైనాన్స్ నాలెడ్జ్ ఉండాలి, ప్లస్ అనలిటిక్స్ అండ్ డేటా సైన్స్ నాలెడ్జ్ ఉండాలి. సో దాట్ స్కిల్ కాంబినేషన్ ఈజ్ వెరీ పాపులర్. సో ఇట్లా వాళ్ళు కూడా వస్తారు, పీపుల్ హూ ఆర్ ఫ్రమ్ non-IT transitioning into IT. సో అలా more than 4,000 people have learnt upskilled. Can I ask you few little tough questions? Sure. Because see, I have few problems with edtech world. ఓకే, పోస్ట్ పాండమిక్ ఎడ్టెక్ ఇండస్ట్రీ అయితే చాలా బాగా గ్రో అవుతూ వచ్చింది. కానీ ప్రాబ్లం నేను చూసేది ఏంటంటే చాలా వరకు కొన్ని కోర్సెస్ రికార్డ్ చేసి ఉంచేస్తారు. ఓకే, వాటిని రిపీటెడ్గా ఎక్కడో చోట సెల్ చేస్తుంటారు. అండ్ అక్కడ టీచ్ చేసిన కంటెంట్ ఏదైతే ఉంటుందో, ఎస్పెషలీ టెక్నాలజీ వరల్డ్లోని వి నో ఇట్స్ డైనమిక్. ఓకే, ఒక టెక్నాలజీ ఈరోజు బాగా వర్క్ అవుతుందంటే అది సేమ్ ఉండాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ 1 yearలోనే చేంజ్ అవ్వచ్చు, డిమాండ్ వేరే ప్లాట్ఫామ్కి బాగా పెరగచ్చు. సో అలాంటప్పుడు హౌ డైనమిక్ ఈజ్ యువర్ కోర్సెస్? ఎందుకంటే ప్రాబ్లం నేను చూసేది చాలా వరకు మళ్ళీ పాపం ఈ స్టూడెంట్స్ అందరూ ఆర్ స్టూడెంట్స్ అనగానే వర్కింగ్ ప్రొఫెషనల్సే ఉంటారు. వాళ్ళు పాతప్పుడు వీళ్ళు ఇక్కడ కోర్స్ చేశారు, వీళ్ళకి జాబ్ వచ్చింది అని వీళ్ళు జాయిన్ అయిన తర్వాత వీళ్ళు నేర్చుకున్న తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసరికి అది రిలవెంట్ కాదనుకోండి, వాళ్ళ టైం అండ్ ఎఫర్ట్ వేస్ట్ అయిపోతుంది కదా. సో హౌ డైనమిక్ ఈజ్ యువర్? సో దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఏమవుతుందంటే మీరు చెప్పినట్టు టెక్ వరల్డ్ చాలా డైనమిక్గా ఉంది. అంటే షెల్ఫ్ లైఫ్ అని హాఫ్ లైఫ్ అంటారు. హాఫ్ లైఫ్ అంటే ద టైమ్ ఇట్ టేక్స్ ఫర్ అ టెక్నాలజీ టు బికమ్ అవుట్డేటెడ్. సో ఆ టైం అనేది తగ్గుతూ వస్తుంది. అంటే 6 months, ఎవ్రీ 6 months చేంజ్ అవుతున్నాయి టెక్నాలజీస్. నాట్ జస్ట్ టెక్నాలజీస్, బెటర్ వర్షన్స్ వస్తున్నాయి. అంటే 2022లో ఎవరన్నా ChatGPT గురించి విన్నామా? మనకు అసలు తెలియదు అది. కానీ ఇప్పుడు ఈమెయిల్స్ రాయడానికి కూడా అదే వాడుతున్నాం మనం. బేసిక్ మెసేజెస్ రాయడానికి కూడా ChatGPTనే యూజ్ చేస్తున్నాము. సో అది కైండ్ ఆఫ్ ఇట్ హస్ రెవల్యూషనైజ్ ద ఇండస్ట్రీ. సో అలా ప్రతి టెక్నాలజీ మీద అప్గ్రేడ్స్ వస్తున్నాయి. సో మా ఓడిన్ స్కూల్లో ఎవ్రీ మంత్ ద కరిక్యులమ్ ఇస్ అప్డేటెడ్. సో ఇది ఎలా అవుతుందంటే మాకు మోర్ దెన్ 500 కంపెనీస్తోని కనెక్షన్స్ ఉన్నాయి. వీ వర్క్ విత్ మోర్ దెన్ 500 కంపెనీస్. బేసిక్గా ఇన్పుట్స్ తీసుకుంటాం అనమాట వాళ్ళ దగ్గర. సో ఇండస్ట్రీలో ఏం చేంజెస్ అవుతున్నాయి, కొత్త టెక్నాలజీస్ ఏం రాబోతున్నాయి ఒక 2 quarters డౌన్ ద లైన్. ఎందుకంటే మా ప్రోగ్రామ్ ఇస్ అ 6-month ప్రోగ్రామ్. సో వాళ్ళు ఇప్పుడు జాయిన్ అయినా కూడా వాళ్ళు 6 months తర్వాత గ్రాడ్యుయేట్ అయ్యేటప్పుడు ఏం డిమాండ్ ఉంటుందో అది నేర్చుకోవాలి వాళ్ళు. కరెక్ట్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ డిఫరెన్షియేటర్స్ బిట్వీన్ కాలేజ్ ఎడ్యుకేషన్ కూడా. కాలేజ్ ఎడ్యుకేషన్ కూడా అంత డైనమిక్ గా ఉండదు. వాళ్ళు బేసిక్ ఇప్పుడు పైథన్ అనుకోండి, విచ్ ఇస్ లాంగ్వేజ్ విచ్ ఇస్ యూజ్డ్ ఇన్ డేటా అనలిటిక్స్. వాళ్ళు నేర్చుకున్న పైథన్ వాళ్ళు గ్రాడ్యుయేట్ అయ్యేసరికి ఇండస్ట్రీలో యూజ్ కాకపోవచ్చు. సో దాని మీద వాళ్ళు ఇంకొన్ని స్కిల్స్ నేర్చుకోవాలి. దట్ ఈస్ వన్ థింగ్. ఎవ్రీ మంత్ అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ పైథన్ అనేది ఇట్స్ లైక్ అ ఓషన్. దాన్ని ఇప్పుడు గూగుల్ యూస్ చేస్తాం కదా మనం అందరం. గూగుల్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఆల్ దీస్ హ్యావ్ బిన్ బిల్ట్ ఆన్ పైథన్. కానీ దాట్ నాలెడ్జ్ ఇస్ నాట్ వాట్ యూ యూస్ ఫర్ అనలిటిక్స్. అనలిటిక్స్కి వాడేది ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పైథన్.
different application of Python. ఓకే సో డేటా అనలిటిక్స్లో పైథాన్ యూజ్ చేస్తాం కదా అని చెప్పేసి రికార్డెడ్ సెషన్స్ ఫ్రీ కాంటెంట్ చాలా అవైలబుల్ ఉంది ఇప్పుడు. అవన్నీ నేను చేసుకుని దాని బేసిస్ మీద నాకు జాబ్ వస్తుంది, నేను అప్గ్రేడ్ చేసుకుంటాను అని అంటే దాట్ విల్ బీ డిఫికల్ట్ ఫర్ పీపుల్. సో వాట్ వీ డూ ఇస్ ఫస్ట్లీ చాలా కరెంట్ అప్డేట్ చేస్తుంటాము. సెకండ్లీ ఆ పెద్ద ఓషన్లో ఆ ఒక జాబ్ రోల్కి కావాల్సిన ఏ పార్ట్ ఉందో ఆ పార్ట్కి ఒక క్యాప్సూల్ లాగా ఇస్తామన్నమాట. సో you don't have to learn Python for web development if you want to use Python for data analytics. ఈ రెండిటికి తేడా ఉంది అని కూడా చాలా మందికి తెలీదు. సో ఆ రీసెర్చ్ అంతా మా సైడ్లో ఉంటుంది. అండ్ వాట్ వి ఫైనలీ గివ్ ఆ 6 monthsలో ఏమేమి ఇస్తామో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ దే నీడ్ టు గెట్ దాట్ కెరియర్ అవుట్కమ్. ఓకే, ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు జాయిన్ అయిన తర్వాత దట్ టెక్నాలజీ గెట్స్ అవుట్డేటెడ్, హౌ డూ యూ సపోర్ట్ స్టూడెంట్స్? రైట్, సో వాట్ వీ డూ ఇస్ మాకు 6 months ప్రోగ్రామ్ ఉంటుంది కదా. సో బేసిక్స్ మోస్ట్లీ ఒక 4-5 monthsలో నేర్చేసుకుంటారు. ఓకే, ద లాస్ట్ 1 month వీ కీప్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ అప్గ్రేడ్స్ ఇఫ్ నీడెడ్. ఇంకొకటి ఏంటంటే ఆ 6 months తర్వాత కూడా వాళ్ళకి 18 months వరకు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది ఇస్తాము. So we connect them to different companies and all of that. So if we see that certain technologies are coming up, వాళ్ళకి ఆ 6 months కాదు ఆ తర్వాత కూడా అప్స్కిల్లింగ్ సపోర్ట్ ఇస్తుంటాం అనమాట. సో స్మాల్ క్యాప్స్యూల్స్, స్మాల్ థింగ్స్ వాట్ దే నీడ్. అది కాకుండా ఎవ్రీ ఫ్రైడే ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి మాట్లాడతారు స్టూడెంట్స్తోని, గెస్ట్ లెక్చర్స్ లాగా ఉంటుంది. సో వాళ్ళు ఆల్రెడీ ఇండస్ట్రీలో వర్క్ చేసిన వాళ్ళు, ఆల్రెడీ ఇండస్ట్రీలో వర్క్ చేసిన ఒక 10-15 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వచ్చి డైరెక్ట్గా స్టూడెంట్స్ని అడ్రస్ చేస్తారు. Okay. So they tell that these are the latest trends that are coming up and all of that. So ఇవన్నీ పక్కన పెడితే మెయిన్ ప్రాబ్లమ్ ఇండస్ట్రీస్కి ఉన్నది ఏంటంటే థియరటికల్ నాలెడ్జ్ చాలా ఉంది కానీ అప్లికేషన్ చేయడం రావట్లేదు అని అంటారు. సో అందుకే ద కంప్లీట్ ప్రోగ్రామ్ ఇస్ అ ప్రాజెక్ట్ బేస్డ్ ప్రోగ్రామ్. ఓకే, సో వాళ్ళు చేస్తేనే, ఎందుకంటే మీరు ఇంటర్వ్యూలో వాళ్ళకి ఒక టెక్నాలజీ డెఫినిషన్ అడగరు, దాన్ని అప్లై చేసి చూపెట్టు అని అంటారు. సో అది అప్లై చేయాలంటే వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలంటే ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయాలి. సో ద కంప్లీట్ ప్రోగ్రామ్ ఇస్ అ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. సో వాళ్ళకి లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకుంటారు, ఆ లేటెస్ట్ టెక్నాలజీస్ని అప్లై ఎలా చేయడం అనేది నేర్చుకుంటారు. So that is how Odin School has been successful. Probably my outcomes have been very good. Okay, see, coming back to the financial industry, data science uses గురించి మాట్లాడుకోవాలంటే, ఓకే, where do you see data science uses ఎక్కడ ఉన్నది? అంటే ఏ కంపెనీస్ డేటా సైన్స్ రిలేటెడ్గా పీపుల్ని ఫైనాన్షియల్ సెక్టర్లో హైర్ చేస్తున్నారు? అండ్ అలాగే మీరు ఎక్కడెక్కడ, అంటే యూ ఆల్సో సెడ్ వెన్ వీఆర్ స్పీకింగ్, మనం ఈ సెషన్ రికార్డ్ చేయకముందు మీరు అన్నారు చాలామంది ఇండివిజువల్స్ కూడా వాళ్ళు ట్రేడింగ్ రిలేటెడ్గా కూడా డేటా సైన్స్ యూజ్ చేస్తున్నారు అని చెప్పి, ఎలా యూజ్ చేస్తున్నారు అది కొంచెం బ్రీఫ్ చేయండి. రైట్, సో ఫైనాన్స్ ఇండస్ట్రీలో డేటా అనలిటిక్స్ కానీ డేటా సైన్స్ కానీ, సో ఈ డేటా అనలిటిక్స్కి డేటా సైన్స్కి కొంచెం తేడా ఉంది. డేటా అనలిటిక్స్ అంటే పాస్ట్ డేటాని స్టడీ చేసి ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్స్ అనలైజ్ చేస్తాము. సో ఈ ఒక పర్టిక్యులర్ స్టాక్ తీసుకోండి, ఈ పర్టిక్యులర్ స్టాక్ ఒక 5 years నుండి ఇలా పర్ఫామ్ చేసింది అని అంటే దాని బేసిస్ మీద ఇట్ మైట్ పర్ఫామ్ ఇన్ అ సర్టన్ వే అని చెప్పేసి ప్రెడిక్ట్ చేస్తారు, అగైన్ బేస్డ్ ఆన్ అ లాట్ ఆఫ్ పారామీటర్స్. దాట్ ఈస్ డేటా అనలిటిక్స్. డేటా సైన్స్ అంటే ఆ అనలైజ్ చేసిన డేటాను తీసుకొని ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేయడానికి మోడల్స్ అండ్ అల్గోరిథమ్స్ బిల్డ్ చేస్తారు. So it's more of machine learning concepts వస్తాయి and all that is part of data science. So finance lo both of these are very important. Data analytics kuda very important and data science is also very important. So if you name some companies, almost every investment banking company or finance company, Wells Fargo, Franklin Templeton ankondi, Symphony Retail, so all these companies I know because they hire our students. Oh, okay. So వాళ్ళకి ఏంటంటే 2 things, వాళ్ళకి they have major data science practice. Okay. So where they analyze data. So basically investment patterns predict cheyadaniki వాళ్ళ దగ్గర investors ఉంటారు, all their customers mostly are investors. So our investors ki what kind of stocks to recommend to them. So asset managers ఉంటారు, portfolio managers ఉంటారు, వాళ్ళు, and not only that they also analyze the investment history of their customers. అంటే హై రిస్క్ టేకరా, లో రిస్క్ టేకరా, ఇప్పటివరకు పోర్ట్ఫోలియో ఎలా ఉంది, సో ఆ ట్రెండ్స్ని కూడా అనలైజ్ చేస్తారు, మార్కెట్ ట్రెండ్స్ని కూడా అనలైజ్ చేస్తారు, అండ్ దే గివ్ దిస్ ఇస్ రైట్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో ఫర్ యూ అని చెప్పేసి. సో ఆ రికమెండ్ చేయడానికి a lot of companies use. That is why hiring also happens a lot in that sector. So మీ ఆడియన్స్లో ఫైనాన్స్ డొమైన్ నుండి ఎవరైనా ఉంటే, ఇఫ్ దే కమ్ ఫ్రమ్ బ్యాంకింగ్ డొమైన్, ఫైనాన్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటే, ఆ ఫైనాన్స్ నాలెడ్జ్ మీద ఒక అనలిటిక్స్
నాలెడ్జ్ లేయర్ కూడా ఉంటే వాళ్ళకి దట్ కాంబినేషన్ ఈస్ వెరీ అట్రాక్టివ్ టు లాట్ ఆఫ్ కంపెనీస్. ఈవెన్ బ్యాంక్స్, ఐసిఐసిఐ అనుకోండి, ఐసిఐసిఐ హ్యాస్ అ బిగ్ డేటా సైన్స్ ప్రాక్టీస్. That is on the company side. Individuals kuda meeku basic IT వచ్చు అనుకోండి, if you can write small algorithms, you can create some small analytics for yourself, based on which వేరే వాళ్ళు సజెస్ట్ చేసిన స్టాక్స్ కాకుండా మీరు సొంతంగా కూడా ఆ స్టాక్స్ అనలైజ్ చేయగలుగుతారు. కరెక్ట్. ఓకే, దిస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇంట్రెస్టింగ్. ఎస్. ఓకే, ఎందుకంటే చాలా మంది మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు ఐ కీప్ టెలింగ్ దెమ్, ఓకే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు, వీ హ్యావ్ టు కీప్ డూయింగ్ ఇట్. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే చాలా మందికి ఇండివిజువలీ ఫండమెంటల్ రీసెర్చ్ చేయాలనుకుంటే టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. సో ఆ టైం వాళ్ళు స్పెండ్ చేయలేరు. సో కెన్ వీ రెడ్యూస్ దట్ టైమ్ యూజింగ్ టెక్? సో how can we do that? Definitely అండి, టెక్ యూస్ చేసి చాలా రెడ్యూస్ చేయొచ్చు. నాట్ జస్ట్ టైం రిడక్షన్, ఎఫిషియన్సీ కూడా ఎన్హాన్స్ చేయొచ్చు. ఓకే, the accuracy of the result can also be increased. ఎందుకంటే it is not just based on information, it is based on proper data. Specific you can specific stocks, or even if you're trying to build a portfolio of ఒక diverse portfolio build చేసుకుంటారు అనుకోండి, you want mutual funds, you want ETFs, you want stocks, you want equity, ఆ కాంబినేషన్ ఎలా ఉండాలి, ఎట్లాంటి దాంట్లో ఏది పెట్టాలి. సో all these analytics can be done using tech. సో ఇప్పుడు టెక్ అంటే హార్డ్ కోర్ కోడింగ్ టెక్ కూడా అవసరం లేదు. యూ హ్యావ్ లో కోడ్, నో కోడ్ ప్లాట్ఫామ్స్. దాంట్లో మనకు బేసిక్ కాన్సెప్ట్ తెలిస్తే, ఈవెన్ పైథన్ అనుకోండి, పైథన్లో కూడా లైబ్రరీస్ ఉంటాయి, NumPy, Pandas, Matplotlib, సో ఇట్లాంటి డిఫరెంట్ లైబ్రరీస్ ఉంటాయి. ఆ లైబ్రరీస్ నేర్చుకోవడం ఈజ్ ఈజియర్ బికాజ్ ఇట్ ఈస్ నాట్ హార్డ్ కోడింగ్. సో మీరు ఐటీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా ఇవన్నీ నేర్చుకోగలుగుతారు. సో ఇవన్నీ నేర్చుకుంటే అట్లీస్ట్ యుల్ బీ ఏబుల్ టు డూ లిటిల్ బెటర్ అనాలిసిస్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ గుడ్డిగా వేరే వాళ్ళు చెప్పి నమ్మేసి మనం ఇన్వెస్ట్ చేసేసి తర్వాత లాసెస్ అండ్ ఆల్ కంటే దిస్ ఈస్ అ స్మార్టర్ వే ఆఫ్ మేకింగ్ ఇన్వెస్ట్మెంట్స్. అండ్ వన్ మోర్, కమింగ్ బ్యాక్ టు ద జాబ్స్ పార్ట్. ఓకే, ఎందుకంటే ఐ నో మెనీ, అంటే ఇప్పుడే జాబ్లోకి వచ్చిన వాళ్ళు చూస్తూ ఉండొచ్చు, ఆర్ బ్యాంక్స్లో వర్క్ చేస్తూ ఇప్పుడే ఎర్లీ కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉండొచ్చు. ఐ జస్ట్ వాంట్ టు నో వాట్ ఈస్ ద సాలరీ రేంజ్ హైరింగ్ అవుతుంది ఫైనాన్షియల్ సెక్టర్లోని, స్పెసిఫిక్ కాకపోయినా అట్లీస్ట్ ద రేంజ్ పార్ట్ ఇఫ్ యూ కెన్ టెల్ us, సో దట్ పీపుల్ విల్ గెట్ టు నో. See, salary different factors మీద డిపెండ్ అవుతుంది. Yes. First is the company itself. Second is skill level of the person. అంటే స్కిల్ లెవెల్ నిజంగా హై గుడ్ ఉంది అనుకుంటే శాలరీకి ఈజ్ నాట్ అన్ ఇష్యూ. సో మా దగ్గర ఫ్రెషర్స్ 15-16 lakhs లో ప్లేస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మెజారిటీ చంక్స్ తీసుకుంటే బిట్వీన్ 5 and 8 lakhs దే కెన్ స్టార్ట్ ఫ్రెషర్ లెవెల్లో. ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉంటే వీ హ్యావ్ సీన్ అట్లీస్ట్ ఒక యావరేజ్ తీసుకుంటే అరౌండ్ 40-50% శాలరీ హైక్ ఇస్తారు, provided your skill level is satisfactory. ఓకే, సో అప్ స్కిల్ పార్ట్లో మాట్లాడుకోవాలంటే ఇప్పుడు సంబడి ఈజ్ ఆల్రెడీ వర్కింగ్, ఓకే నౌ ఇఫ్ దే డూ డేటా సైన్స్ యాజ్ ఎ అప్ స్కిల్ ప్రోగ్రామ్ అండి, దెన్ ఇన్ దట్ కేస్ వాళ్ళ ప్యాకేజ్లో ఇంక్రిమెంటల్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? బికాస్ ఎందుకంటే ఇఫ్ సంబడి ఈజ్ ఇన్వెస్టింగ్, ఎండ్ ఆఫ్ ద డే బీయింగ్ ఏ ఫైనాన్షియల్ ఛానల్, వాట్ ఐ సీ ఈజ్ ROI. ఓకే, నేను ఇన్వెస్ట్ చేసిన తర్వాత నాకు డబ్బులు వస్తుందో రాదా, రాకపోతే ఎందుకు వేస్ట్? సో కరెక్ట్. సో అక్కడ ఇంకొక యాంగిల్ ఉంటుందండి. ROI మీకు షార్ట్ టర్మ్ లో కావాలా, లాంగ్ టర్మ్ లో కావాలా, మీరు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా అనేది ఇంకొక పాయింట్ కన్సిడర్ చేయాలి. మీ అండ్ మై వ్యూవర్స్ మోస్ట్లీ లాంగ్ టర్మ్ గైస్. Then this kind of investment is best for you. I'll give you some example. We had one student, ఆయనకి he finished college, ఆ తర్వాత గవర్నమెంట్ ఎగ్జామ్స్ అని అవన్నీ ప్రిపేర్ అవుతున్నా 4 years కెరియర్ గ్యాప్ వచ్చింది. అంటే 4 years కంపెనీకి వెళ్ళినా కూడా చూపెట్టడానికి ఏం లేదు. ఏం చేసావు బాబు అని అంటే ఏం లేదు, బికాస్ he was just preparing, didn't crack anything, any of those exams. సో ఆయన కొంచెం కష్టమైంది, కానీ బ్రైట్ స్టూడెంట్, గుడ్ స్టూడెంట్, బట్ కంపెనీ పాలసీస్ వల్ల రెజ్యూమే సెలెక్ట్ కావట్లేదు. Then finally we counseled him and we spoke to him and all of that. He took up a job which gave him 3 LPA. Okay. He started with that. Good company. Okay. No bond gain atlanti em levu. He just took up that job. And we told him like start somewhere. 3 LPA job తీసుకున్నాక in 8 months time he got placed at HCL or one of the other companies at 12 lakhs. In 8 months package. మీకు ఇంత ROI మీకు ఏ ఇన్వెస్ట్మెంట్ వస్తుందో చెప్పండి. 3 lakhs to 12 lakhs. Now it's been 1.5 years. He's shifted to another company. He's getting around 18 lakhs now. సో ఆయన ఇన్వెస్ట్ చేసింది అరౌండ్ 50-60,000. ఆయనకి ఫస్ట్ జాబ్ వచ్చింది డిస్పైట్ దాట్ కాంప్లికేటెడ్ కేస్.
అంటే అందరికి అలా కెరియర్ గ్యాప్ ఉండదు. అట్లాంటి కేసే ఓన్లీ ఫ్రమ్ 3 lakhs he has come to 18 lakhs in a period of 1.5 years. That is a good investment kada. Yeah, so even people who are transitioning careers, it is a very difficult call for them, honest గా చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళు ఒక లైఫ్ స్టైల్కి సెట్ అయిపోయి ఉంటారు. యూనో ఇంత వస్తుంది అండ్ ఈఎంఐస్ ఉంటాయి, డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. వాళ్ళు ట్రాన్సిషన్ చేయాలని అంటే ఇట్ ఈస్ అ కరేజియస్ కాల్ ఫర్ దెమ్. బట్ వాట్ వీ హ్యావ్ సీన్, ఫస్ట్ థింగ్ ఈజ్ వాళ్ళకి ఏ శాలరీ లెవెల్ ఉందో ఆ శాలరీ లెవెల్ కంటే తక్కువ ఉన్న ఆపర్చునిటీస్ వాళ్ళకి మేము ప్రెజెంట్ చేయము. బికాస్ దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. Right, they have come to us with a certain expectation, so that is something that is our responsibility as well. So minimum around 30-40% hike untadi. We have seen people who have had 280, మా వెబ్సైట్ కి వెళ్తే మీకు కనిపిస్తుంది, 280% hike వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. But that would be around 15-20% maybe, but a majority of them get at least around 40-50% hike. వన్ క్వశ్చన్ నా మైండ్లో తిరుగుతున్నది, ఎందుకంటే బికాస్ సమ్టైమ్స్ స్టాక్ రిలేటెడ్గా మేము వర్క్ చేస్తున్నప్పుడు కానీ దెర్ ఇస్ వన్ కంపెనీ ఇన్ ఈక్విటీ మార్కెట్స్, FMCG కంపెనీ, దే యూజ్ లాట్ ఆఫ్ డేటా సైన్స్. ఏషియన్ పెయింట్స్ ఈజ్ వన్ వేర్ చాలా ఈవెన్ మెనీ ఫండ్ మేనేజర్స్ కూడా దీని గురించి మాట్లాడతారు, ఆ కంపెనీ గురించి అప్రిషియేట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఎంత ఎఫిషియెంట్గా చేస్తారంటే దానివల్ల వాళ్ళ మార్జిన్స్ ఆర్ వెరీ వెరీ హై. ఓకే, సో ఈ డేటా సైన్స్ అనేది ఐటీ అండ్ ఫైనాన్స్ ఇండస్ట్రీ మాత్రమే కాకుండా ఈ FMCGలో కూడా ఐ హర్డ్ అబౌట్ ఏషియన్ పెయింట్స్ యూజింగ్ ఇట్. మీరు అలాంటివి ఏమైనా చూసారంటే వేరే కంపెనీస్ ఏమైనా అంటే బికాస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లోర్ ఇస్ ఆపర్చునిటీస్ అక్రాస్ ఇండస్ట్రీస్ ఉన్నాయా, లేకపోతే ఇట్ ఈస్ పర్టైన్ టు ఓన్లీ ఫ్యూ ఇండస్ట్రీస్ అనేది? No, data science అనేది it's across all industries. You take some industry like manufacturing. Manufacturing అంటే ఇట్ ఈస్ ఫార్ అవే ఫ్రమ్ ఐటీ. మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా డేటా అనలిటిక్స్ చాలా యూజ్ చేస్తారు. దేనికోసం? ప్రెడిక్టివ్ మెయింటెనెన్స్, preventive maintenance. So they analyze data related to machinery usage and all of that. Danni batti they predict that this machine will have a maintenance requirement in the next 2 months, so do it now. అలా చెప్పేసి దట్ కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీది ఎఫిషియన్సీ పెంచుతున్నారు, ప్రొడక్టివిటీ పెంచుతున్నారు. ఏరోస్పేస్ ఇస్ అనదర్ ఏరియా వేర్ లాట్ ఆఫ్ థింగ్స్, లాట్ ఆఫ్ హైరింగ్ హ్యాపెన్స్. లాజిస్టిక్స్ అండ్ సప్లై, స్విగ్గీ, జొమాటో, హౌ ఇస్ స్విగ్గీ ఏబుల్ టు get food to you at a certain point? How do they have so much information? It's all based on the analytics they have. అది కాకుండా మెజారిటీ యూజర్స్ ఆర్ ఈ-కామర్స్. అమెజాన్, మీరు షాపింగ్ చేస్తుంటే మీరు ఒక ప్రోడక్ట్ కొంటే మీకు నెల కొద్దీ మీకు ఆ ప్రోడక్ట్ రిలేటెడ్ రికమెండేషన్సే వస్తుంటాయి. మీరు ఒక మొబైల్ ఫోన్ కొనండి, మీకు మొబైల్ ఫోన్ రికమెండేషన్ రాదు, మీకు ఇయర్ ఫోన్స్ వస్తాయి, మొబైల్ కవర్స్ వస్తాయి, సో దాని రిలేటెడ్ ప్రోడక్ట్స్ వస్తాయి. సో వాట్ దట్ అల్గారిథమ్ డస్, మీ పర్చేస్ హిస్టరీ స్టడీ చేస్తుంది అది. వాట్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆర్ యూ రిలేటెడ్ ఇన్, మీరు ఎట్లాంటి పర్చేసెస్ చేస్తున్నారు, ఎంత ఫ్రీక్వెన్సీలో చేస్తున్నారు, మీ బడ్జెట్ రేంజ్ ఏంటి, మీరు ఏ బడ్జెట్లో మ్యాక్సిమం పర్చేస్ చేస్తున్నారు, అదంతా డేటా స్టడీ చేసి కరెక్ట్ ఆ మ్యాచ్ అయ్యేటట్టు మీకు ఇంకా రికమెండేషన్స్ ఇస్తుంటుంది అది. నాట్ జస్ట్ ఆన్ అమెజాన్, మీరు గూగుల్లో ఏదైనా సర్చ్ చేస్తుంటే కూడా సైట్కి అవే యాడ్స్ వస్తుంటాయి మీకు, ఇంక్లూడింగ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, దేంట్లో వెళ్ళినా కూడా మీకు అట్లాంటి ప్రోడక్ట్సే కనిపిస్తుంటాయి. ఆల్ దిస్ ఇస్ బేస్డ్ ఆన్ అనలిటిక్స్. దాన్ని బట్టి దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అ రికమెండేషన్ ఇంజిన్. ద సేమ్ థింగ్ యూ విల్ సీ ఆన్ నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్ కూడా. మీరు ఒక టైప్ ఆఫ్ కాంటెంట్ చూస్తున్నారు అంటే మీకు అవే రికమెండేషన్స్ వస్తుంటాయి. యూట్యూబ్లో కూడా సేమ్ థింగ్. యూట్యూబ్లో కూడా సేమ్ థింగ్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీ ఛానల్ ఇంత సక్సెస్ఫుల్గా ఉంది ఎందుకనంటే యూ మస్ట్ ఆల్సో బీ డూయింగ్ అ లాట్ ఆఫ్ అనలిటిక్స్. మీ వ్యూవర్స్కి ఎట్లాంటి కాంటెంట్ నచ్చుతుంది, ఎట్లాంటి కాంటెంట్ మీరు పెడితే ఎక్కువ ఎంగేజ్మెంట్ వస్తుంది. సో దిస్ ఇస్ ఆల్ అనలిటిక్స్ అట్ లార్జ్ లెవెల్. ఇప్పుడు అమెజాన్ లాంటి కంపెనీస్ వాళ్ళు మిలియన్స్ ఆఫ్ ట్రేడ్స్ చేస్తుంటారు ఆన్ డైలీ, వీక్లీ, మంత్లీ బేసిస్. సో దాట్ మచ్ ఆఫ్ డేటా దే హ్యావ్. సో దాన్ని అనలైజ్ చేసి దే హౌ దిస్ డేటా ఇస్ యూస్ఫుల్ అంటే వాళ్ళకి ఏ జియోగ్రఫీలో ఎట్లాంటి ప్రోడక్ట్స్ ఎక్కువ పంపించాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. సో ఇప్పుడు ఇండియన్ సబ్ కాంటినెంట్ వల్ల హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో ఎట్లాంటి ప్రోడక్ట్స్కి ఎక్కువ సేల్ ఉంది, సో వాళ్ళ పెద్ద పెద్ద వేర్ హౌసెస్ ఉంటాయి, సో ఆ వేర్ హౌస్లో ఎట్లాంటి ప్రోడక్ట్స్ స్టాక్ చేయాలి వాళ్ళు, ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎలా వస్తుంది? బేస్డ్ ఆన్ ద పర్చేస్ అనలిటిక్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఏరియా. బికాస్ వాళ్ళు ఒక స్టాక్ తీసుకొచ్చి ఒక ప్లేస్లో పెట్టి అది సేల్ కాకపోతే దాట్ ఈస్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ దమ్. సో ఇఫ్ ఒక ప్లేస్లో అది సేల్స్ లేదు అని అంటే దాన్ని తీసుకురారు వాళ్ళు. సో ఆ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఎలా వస్తుంది అని అంటే ఇట్స్ బేస్డ్ ఆన్ డేటా సైన్స్, డేటా అనలిటిక్స్. సో ఇట్లాంటి చాలా యూజెస్ ఉన్నాయి కాబట్టి అన్ని కంపెనీస్ కూడా కీ డిసిషన్స్ చేయడానికి యూజ్ చేస్తున్నారు డేటా సైన్స్, డేటా అనలిటిక్స్.
విచ్ ఇస్ వై ఇట్ ఈస్ వెరీ పాపులర్. మీరు రికమెండేషన్ ఇచ్చినాను కానీ నాకు ఇంకొక కంపెనీ గుర్తొచ్చింది. దర్ ఇస్ వన్ కంపెనీ లిస్టెడ్ స్పేస్లో రేట్ గైన్ అని చెప్పి, ఇట్స్ ఎ ట్రావెల్ ఇండస్ట్రీ కంపెనీ. Okay. వాట్ దే డూ ఈజ్ ఊబర్, ఓలా, ఇప్పుడు ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళకి ఏదైతే డిమాండ్ ఉన్నదో అంటే డిమాండ్ ట్రెండ్స్ని బట్టి మనకు ప్రైజింగ్ డిఫరెన్స్ వస్తుంటుంది కదా. అవును, correct, సో ఆ correct, ప్రైసింగ్ correct. డిఫరెన్స్ వెనకాల ఉండేది ఆ కంపెనీ అన్నమాట. అవును, ఓకే, అవును. హోటల్స్లోని లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే దెర్ ఇస్ ఎ క్రికెట్ మ్యాచ్ హియర్ హైదరాబాద్లోని. సో ఆ మ్యాచ్ ఉన్న ఏరియా చుట్టుపక్కల ఉన్న హోటల్స్ డిమాండ్ ఉంటుంది కాబట్టి డిమాండ్ ట్రెండ్స్ బట్టి రేట్స్ దే ఇంక్రీజ్ అన్నమాట. సో ఆ Increase, డేటా right, మొత్తం దిస్ కంపెనీ విల్ ప్రొవైడ్. సో Correct. ఎస్, ఈవెన్ ట్రావెల్ ఇండస్ట్రీ ఈజ్ ఆల్సో యూజింగ్ వెరీ మచ్. సో మీరు చెప్పినప్పుడు గుర్తొచ్చింది, వీ హ్యావ్ వన్ అంటే మాకు హీఈస్ ద ఫార్మర్ చీఫ్ డేటా సైంటిస్ట్ అట్ రెడ్ బస్ ఆర్ వన్ ఆఫ్ దీస్ ట్రావెల్ కంపెనీస్. సో వాళ్ళు చేసేది ఏంటంటే టికెట్ ప్రైజింగ్ మ్యానిపులేట్ చేయడం, డిమాండ్ని బట్టి, టైమ్ ఆఫ్ ద ఇయర్, డే ఆఫ్ ద వీక్, టైమ్ ఆఫ్ ద డే. సో ఇవన్నీ పారామీటర్స్ తీసుకొని మీరు ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళండి, మీరు పొద్దున్న వెళ్తే మీకు ఒక రేట్ కనిపిస్తుంది, మీరు ఈవినింగ్ వెళ్తే ఒక రేట్ కనిపిస్తుంది. సో అవన్నీ వాళ్ళు కూర్చొని మాన్యువల్గా ఎంటర్ చేయరు ఇవన్నీ రేట్స్. దే హ్యావ్ అల్గారిథమ్ ప్రోగ్రామ్ దట్ ఈస్ బిల్ట్ టు ఇవన్నీ అనలైజ్ చేసేసి దాని బేసిస్ మీద మీకు ఆ రేట్స్ ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే మీరు ఫ్లైట్ ఛార్జెస్, ఇంకొకటి ఇఫ్ యూ వాంట్ గో ఫ్రమ్ ప్లేస్ ఏ టు ప్లేస్ బి, మీరు ఒక 3-4 టైమ్స్ ఆ లొకేషన్నే ట్రై చేశారనుకోండి, మీకు రేట్స్ ఇంకా పెంచి చూపిస్తుంది అది. అదే మీరు ఇన్కాగ్నిటో విండోలో ఓపెన్ చేసి చూడండి, రేట్స్ కొంచెం తేడా వస్తుంది. సో ఆల్ దీస్ ఇస్ డేటా సైన్స్ అండ్ డేటా అనలిటిక్స్ ఆర్ బిహైండ్ దిస్. అంటే మనకు చాలా మందికి తెలీదు ఎలా వస్తుంది అని చెప్పేసి ఏఐ అనేస్తాము, కానీ ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పని చేయాలంటే దాని వెనకాల చాలా డేటా సైన్స్ ఉంది అండ్ డేటా అనలిటిక్స్ ఉంది. కరెక్ట్. ఆన్ లైటర్ నోట్, సో యాజ్ ఎ కన్స్యూమర్ నా రేట్లు పెరుగుతున్నాయంటే మీరు మీ స్టూడెంట్స్ కాదు. But that's a good way because companies are also they are getting lot of insights based on that they are building businesses. See, ఒక బిజినెస్ అనేది ఎప్పుడు కూడా ఒక రిస్కే. Yeah. Right? Any business will flourish only if you take a certain amount of risk. ఆ రిస్క్ లేకుంటే ఒక కంఫర్ట్ జోన్లో వెళ్ళిపోతారు, గ్రోత్ అనేది యాంప్లిఫై కాదు, గ్రోత్ అనేది ఉండదు. కానీ ఆ రిస్క్ తీసుకోవడానికి కూడా మీకు కొంచెం బేస్ ఉందనుకోండి, దాట్ ఈస్ అ బెటర్ రిస్క్, ఇట్ ఈస్ అ సేఫర్ రిస్క్. సో ఇంతకుముందు ఇంత డేటా అవైలబుల్ లేనప్పుడు ఆ డిసిషన్ కరెక్ట్ అవుతుందా కాదా అనేది మనకి ఆ డిసిషన్ తీసుకున్న తర్వాతనే తెలిసేది. కానీ ఇప్పుడు ఇంత డేటా ఉంది కాబట్టి ఆ డేటా అనలిటిక్స్ మీద ఒక డిసిషన్ తీసుకుంటే దట్ మోర్ ఛాన్స్ ఆఫ్ ఇట్ బీయింగ్ రైట్ డిసిషన్ ఫర్ ద కంపెనీ. సో డిసిషన్ మేకర్స్ కూడా చాలా దే ఆర్ డిపెండింగ్ ఆన్ డేటా సైన్స్ ఫర్ ఆల్ దోస్ డిసిషన్స్. అగైన్ పాపులారిటీకి రీజన్ అది. మీరు ఇందాక ఏ అన్నారు కాబట్టి ఐ హ్యావ్ దిస్ క్వశ్చన్ అండి. దెర్ ఇస్ ఎ లిటిల్ పానిక్నెస్ ఇన్ మార్కెట్ రైట్ నౌ. అంటే ఏ వల్ల జాబ్స్ పోతాయని. ఓకే, దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు సీ, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ దెర్ ఆర్ కంపెనీస్, టెక్ జైంట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ లేయింగ్ ఆఫ్ లాట్ ఆఫ్ ఎంప్లాయీస్ బికాస్ ఆఫ్ ఏఐ అడాప్షన్ అని చెప్పి. సో అలాంటి సిచ్యువేషన్స్లోని ఫర్ మీ ఇఫ్ ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ మై కెరియర్, then what steps I need to take care? This is, I think, most important thing. Yeah, so this is a చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, ఎందుకంటే చాలా మందికి డైరెక్ట్గా హిట్ అవుతుంది ఇది. Yes. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఉద్యోగం రాగానే లైఫ్ సెట్ అయిపోయింది అనుకోవద్దు. బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ 2024 నౌ, వీఆర్ నాట్ లివింగ్ ఇన్ 1994 or 1984. ఆ టైంలో ఉద్యోగం వచ్చిందంటే రిటైర్మెంట్ వరకు కంఫర్టబుల్ అయిపోతుండే. ఇప్పుడు అట్లా లేదు. మళ్ళీ ఎందుకనంటే టెక్నాలజీ చాలా డైనమిక్గా ఉంది. సో మీకు జాబ్ వస్తే దాట్ ఈస్ జస్ట్ అ గేట్ ఓపెనింగ్, అంటే ఒక ఎంట్రీ దొరికింది. ఆ తర్వాత కంటిన్యూస్ లెర్నింగ్ కల్చర్ అనేది డెవలప్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఏఐ వల్ల జాబ్స్ వెళ్ళింది అని ఐ డోంట్ టోటలీ అగ్రీ విత్ దట్. బికాస్ ఏఐ మైట్ హ్యావ్ రిప్లేస్డ్ సమ్ జాబ్స్. ఎట్లాంటి జాబ్స్ రిప్లేస్ చేసినదంటే చాలా మండేన్గా ఉన్న జాబ్స్ విచ్ డస్ నాట్ రిక్వైర్ హ్యూమన్ విజ్డమ్ ఆర్ హ్యూమన్ ఇంటెలిజెన్స్, అట్లాంటి జాబ్స్ సమ్ మైట్ హ్యావ్ బీన్ రిప్లేస్. అగైన్ జాబ్ లాసెస్కి ఏఐ ఇస్ నాట్ ద రీజన్. గ్లోబల్ ఫినామినన్ చాలా ఉన్నాయి. సమ్ వార్స్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ ఎకనామిక్ డౌన్ టర్న్స్ ఆర్ హ్యాపెనింగ్. సో లాట్ ఆఫ్ లే ఆఫ్స్ ఇస్ బికాస్ ఆఫ్ దోస్ రీజన్స్, నాట్ స్పెసిఫికలీ ఏఐ. ఏఐని ఒక కాంపిటీషన్గా చూడకుండా ఒక టూల్ లాగా చూడాలి మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ChatGPTనే అనుకోండి. ChatGPT వచ్చినప్పుడు ఈ కాంటెంట్ డెవలపర్స్, కాంటెంట్ రైటర్స్ అందరూ చాలా భయపడ్డారు. ఇప్పుడు ఉద్యోగం వెళ్ళిపోతుంది, ఆ ChatGPT అంత మంచి స్క్రిప్ట్ ఇస్తుంది, వాట్ ఈస్ మై రోల్ ఇన్ ద కంపెనీ అని చెప్పేసి. కానీ ఆ ChatGPTని కరెక్ట్గా యూస్ చేయడం నేర్చుకుంటే వాళ్ళు ఒక రోజుకి 5 pieces ఆఫ్ కాంటెంట్ డెవలప్ చేయగలిగితే ఇప్పుడు ChatGPT యూస్ చేసి మేబీ 15 pieces ఆఫ్ కాంటెంట్ డెవలప్ చేయగలుగుతారు. సో దే డోంట్ హ్యావ్ టు సిట్ అండ్ రైట్ ఎవ్రీథింగ్.
దే హ్యావ్ టు లెర్న్ చాట్ జీపీటీకి ఎట్లాంటి ప్రాంప్ట్ ఇవ్వాలి, దాన్ని ఇంటెలిజెంట్గా ఎట్లా వాడాలి. ఇప్పుడు చాట్ జీపీటీ మనకి అవుట్పుట్ ఎలా వస్తుంది, మన ఇచ్చిన ఇన్పుట్ని బేసిస్ మీద అవుట్పుట్ వస్తుంది మనకి. సో ఆ కరెక్ట్ ఇన్పుట్ ఎలా ఇవ్వడం, చాట్ జీపీటీ ఇట్ సెల్ఫ్ ఎలా డిజైన్ అయింది, అట్లాంటి ఏరియాస్లో మనం మన నాలెడ్జ్ పెంచుకుంటే ఆ టూల్ని ఇంకా బెటర్గా వాడుకొని మన ప్రొడక్టివిటీ, మన ఎఫిషియన్సీ పెంచుకోవచ్చు. సో వై విల్ ఐ గెట్ ఫైర్డ్? ఐ విల్ నాట్ లూజ్ మై జాబ్ ఇన్ దట్ కేస్. So you recommend everybody to increase their efficiency part so that ఇంక్రీజ్ ఎఫిషియన్సీ. ఇప్పుడు హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ చేయాలి, ఎందుకంటే ఇన్ని టూల్స్ ఉన్నాయి మన దగ్గర. చాట్ జీపీటీ జస్ట్ వన్ టూల్, ఇట్లాంటి చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి. సో ఇఫ్ యూ కెన్ లెర్న్ హౌ టు యూజ్ దీస్ టూల్స్. ఇప్పుడు అనలిటిక్సే అనుకోండి, మనం ఇన్ని సంవత్సరాల నుండి ఎక్సెల్ వాడుతున్నాము. ఎక్సెల్ మీదనే ఎందుకు, దాని మీద దానికి బెటర్ టెక్నాలజీస్ వచ్చినాయి ఫర్ అనలిటిక్స్ ఆల్సో. ఇఫ్ యూ క్యాన్ యూజ్ టెక్నాలజీ లైక్ సీక్వెల్, పైథన్ లైబ్రరీస్. కోడింగ్ రాదు అని అంటే ఇఫ్ యూ కెన్ యూజ్ పవర్ బిఐ ఆర్ టాబ్లూ, ఇట్లాంటి టూల్స్ యూజ్ చేయడం నేర్చుకుంటే, విచ్ ఇస్ నాట్ డిఫికల్ట్. ఎందుకంటే ఆల్ ఇట్ రిక్వైర్స్ ఇస్ లాజిక్. అనలిటికల్ థింకింగ్ ఎబిలిటీ ఉండి కొంచెం బేసిక్ మ్యాథమెటిక్స్ వస్తే మీరు ఇవన్నీ నేర్చుకోవచ్చు. సో ఇవన్నీ నేర్చుకోగలిగితే ఎక్సెల్ మీదనే ఎందుకు వర్క్ చేయాలి, దానికి ఇంకా 10 times ప్రొడక్టివిటీ పెంచుకోవచ్చు కదా మనం ఇవన్నీ నేర్చుకొని. కానీ చాలా మంది భయపడతారు, పేరు వినంగానే పవర్ బిఐ, టాబ్లూ పేరు వినంగానే భయపడతారు. బికాస్ ఆఫ్ విచ్ వాళ్ళు ఆ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళలేరు. సో అలా భయపడకుండా అది ఇఫ్ దే టేక్ దాట్ ఫస్ట్ స్టెప్, దెన్ దే క్యాన్ డూ సో మచ్ మోర్. And that becomes an advantage for them. Already market conditions tough ఉన్నాయి, layoffs అవుతున్నాయి, recession అవుతున్నాయి. ఆ టైంలో ఇట్లాంటి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ విల్ గ్రో ఇన్ లైఫ్. లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మై సైడ్ శృతి గారు. సి 2024లో యూఎస్లో రెసిషన్ వస్తుందని చెప్పి చాలామంది అయితే అనలిస్ట్ ప్రిడిక్ట్ చేస్తున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలా ఐటీ కంపెనీస్ లే ఆఫ్ చేస్తున్నాయి, గ్లోబలీ యూఎస్ బేస్డ్ కంపెనీస్ లే ఆఫ్ చేస్తున్నాయి అయితే మనకు వినబడుతుంది. మీరు ఇక్కడ లోకల్లో చాలా కార్పొరేట్స్ అయితే ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఆర్ యూ సీయింగ్ ఎనీథింగ్ లైక్ దాట్? దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి, ఎందుకంటే కంపేర్ టు 2023 ఈ క్వార్టర్లో వీ హ్యావ్ సీన్ అన్ ఇంక్రీజ్ ఇన్ హైరింగ్. The last quarter of 2023, October, November, December was little low. Okay. July, August, September was also kind of low. That is when freshers కి ఇచ్చిన ఆఫర్ లెటర్స్ ని ఆనర్ చేయలేదు, మనం ఇట్లాంటి న్యూస్ వచ్చింది. కానీ ఇట్ ఈస్ యాక్చువల్లీ పికింగ్ అప్ నౌ. Oh, that's good news. It is actually picking up now, another 2 quarters. So what they're predicting, companies మాకు చెప్పేది ఏంటంటే April నుండి it will be really strong. Okay. But already we are seeing the impact of that in this quarter itself, January. ఇప్పుడు February లో ఉన్నాం కదా, compared to the last quarter it is definitely going up. So companies are also telling the same thing, because usually December వరకు వాళ్ళకి next year hiring patterns అవన్నీ వాళ్ళకి they make their decisions. So based on that, is definitely looking good. US recession, global recession, actually మన ఇండియాకి అంత మేజర్గా హిట్ కాలేదు. If you see, మన GDP growth is still there. Yes. We have not gone down on our GDP, which means there are multiple industries within India, multiple sectors. ఇప్పుడు infrastructure తీసుకోండి, infrastructure has grown in India. Maybe certain IT fields which are చాలా US మీద డిపెండెన్సీ ఎక్కువ ఉన్న కంపెనీస్ might have gone little down. And మీరు ఈ ఫైరింగ్ లే ఆఫ్స్ చూసుకున్నా కూడా majority of the companies which are US based or those local hiring is left and right అవుతుంది, and many industries are growing. ఫైనాన్స్ సెక్టర్ లో అయితే చాలా హైరింగ్ అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో చాలా హైరింగ్ అవుతుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అంటే దట్ డజంట్ మీన్ సివిల్ ఇంజనీర్స్ ఓన్లీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కూడా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్ ఉన్నాయి. మీరు హైదరాబాద్లో ఉన్నాం, హైదరాబాద్ చూడండి, సో మచ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఈస్ హ్యాపెనింగ్, అండ్ దట్ ఈస్ అక్రాస్ ఇండియా, బికాస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ ఇన్వెస్టింగ్ ఇన్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు రీసెంట్ గా జనవరిలో ఆల్సో ద ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ దట్ రిన్యూవబుల్ ఎనర్జీ ఈస్ గోయింగ్ టు బి ద బిగ్ థింగ్. సో ద ఎంటైర్ రిన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్ లో ఇట్స్ ఆల్మోస్ట్, యూ మస్ట్ హావ్ సీన్ ద స్టాక్ ప్రైజెస్, హౌ ఆల్ ఆఫ్ దీస్ హ్యావ్ immediately zoomed up. All the solar panel companies and all of this are doing very well. So obviously వాళ్ళు బాగా చేస్తున్నప్పుడు హైరింగ్ ఉంటుంది. అండ్ డేటా సైన్స్ ఇస్ వన్ ఫీల్డ్ విచ్ ఇస్ నాట్ రిలేటెడ్ టు ఐటీ అలోన్. ఇప్పుడు మీరు కోర్ ఐటీ అని అంటే మీకు ఒకటి సి ప్రోగ్రామింగ్ ఒకటి వచ్చు, నాకు జావా ఒకటి వచ్చు అని అంటే దేర్ మైట్ బి రిస్క్. కానీ డేటా సైన్స్ లాంటిది మీరు ఏ డొమైన్ లో ఉన్నా కూడా దాంట్లో రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఐ డోంట్ థింక్ దిస్ గోయింగ్ టు బి లాట్ ఆఫ్ డ్యామేజ్ ఇన్ ఇంకొక సెక్టర్ విచ్ ఇస్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ ఇండియా ఇస్ ఫార్మా.
ఫార్మస్యూటికల్ సెక్టర్ ఇండియా అంటే హైదరాబాద్ ఇస్ అ హబ్, తెలంగాణ ఇస్ అ హబ్, అండ్ అక్రాస్ ఇండియా మీరు చూసినా కూడా ఈ సెక్టర్ చాలా బూమింగ్ లో ఉంది అది. అండ్ ఫార్మాలో కూడా చాలా డేటా సైన్స్, ఎందుకంటే వాళ్ళ రిసర్చ్ డేటా, అండ్ ఫార్మా ఇస్ అనదర్ కంపెనీ విచ్ డీల్స్ విత్ అ లాట్ ఆఫ్ డేటా. కరెక్ట్. సో ఆ డేటాని స్టడీ చేసి దాన్ని ప్రెడిక్ట్ చేయడానికి కూడా డిమాండ్ ఉంటుంది. సో మనము లే ఆఫ్స్ అనగానే ఉట్టి ఐటీ ఈస్ నాట్ ద ఓన్లీ ఇండస్ట్రీ, దేర్ ఆర్ సో మెనీ అదర్ ఇండస్ట్రీస్ వేర్ దేర్ ఆర్ సో మెనీ అదర్ జాబ్ ఆపర్చునిటీస్. గైస్, మీలో ఎవరికైనా కూడా ఈ డేటా సైన్స్ రిలేటెడ్గా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో లింక్స్ అయితే ఉంచుతాను. ప్లీజ్ ప్రొవైడ్ us such links so that you can explore data science related ఇంకా ఫర్దర్గా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. థ్యాంక్ యూ శృతి గారు, ఇట్ వాస్ రియలీ వండర్ఫుల్ ఇన్సైట్స్ అన్నమాట. డెఫినెట్లీ చాలా మంది వ్యూవర్స్కి అయితే వీడియో హెల్ప్ఫుల్ అయిందని అనుకున్నాను. అండ్ వన్స్ అగైన్ బిగ్ థ్యాంక్స్. Thank you so much for having me here.